నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా మొన్న అంటే గడిచినటువంటి కొన్ని నెలల క్రితం జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయ్యాడు. ఆయన అధికారం చేపట్టిన తర్వాత కూడా వైట్ హౌస్ నుంచి అనేక విప్లవాత్మకమైన, సంచలనమైన, వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఇప్పుడు వైట్ హౌస్ నిలుస్తుంది. ట్రంప్ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు అమెరికా సుంకాలు కానీ, లేదు అంటే ఇతరత్ర అంతర్జాతీయ స్థాయిలో నోబెల్ అవార్డు కోసం కూడా ఈయన పెద్ద ఎత్తున యుద్ధాలు ఆపినట్టుగా ఒక క్రియేట్ చేసే ఒక అంశంలో ఒక అడుగు ముందుకేసినప్పటికి కూడా కొంత సక్సెస్ఫుల్ అవ్వలే ట్రంప్ తీసుకున్నటువంటి ఆ యొక్క వ్యవహారంలో. అంటే ఆయన నోబెల్ ప్రైజ్ కోసం విస్తృతంగా ప్రయత్నం చేశారు. ప్రపంచ శాంతి దూతలాగా ఈయనని క్రియేట్ చేసేలాగా, అంటే ప్రపంచ శాంతి కోసం ట్రంప్ ఒక్కడే పాటుపడుతున్నట్టుగా. మరోవైపు ఖచ్చితంగా భారత్ మీద కూడా చాలా వరకు కక్షాదింపు నిర్ణయాలు కానీ కొన్ని నిర్ణయాలు మనకు కనిపిస్తే చాలామంది ఇండియన్స్ అయితే అక్కడ ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. తాజాగా కూడా కొందరు అమెరికా నుంచి కొందరిని పంపించేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే కొంత అక్కడ సరైనటువంటి డాక్యుమెంట్స్ లేవు అని కూడా వాళ్ళందరూ కూడా తిప్పి పంపించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఇండియన్స్కి కొంత గడ్డు కాలం ఎదుర్కొంటుంది. అంటే ఒక రకంగా కక్ష సాధిస్తూనే ఉన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రష్యాని దెబ్బకొట్టాలి. రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యా నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ చమురు దిగుమతి పూర్తిగా ఆగిపోవాలి అనేది ట్రంప్ యొక్క ఉద్దేశం. అందుకనే వరుసగా మన ఫార్మా రంగాన్ని దెబ్బకొట్టేందుకు ఫార్మా రంగం మీద ట్యాక్స్లు వేశారు, సినీ రంగం మీద ట్యాక్స్లు వేశారు. అట్లాగే మన సిటిజన్షిప్ ఎవరైతే గ్రీన్ కార్డు అక్కడ ఉంటారో వాళ్ళ మీద భారీగా టారిఫ్లు, అట్లాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే H1B వీసాల మీద భారీగా ఆ యొక్క ఫీజులు పెంచేశారు. ఇట్లా చాలా వరకు వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ దిశగా మనం గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం కూడా ఆ యొక్క వివాదాస్పద నిర్ణయాలు. అయితే చాలా వరకు ఈ నిర్ణయాలు బేస్ చేసుకొని చాలామంది అమెరికన్ కంపెనీల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే దిశగా వాళ్ళు ఆలోచన చేస్తా, ఆయన ఉద్దేశాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగానే వాళ్ళు అడుగులు వేస్తా ఇప్పుడు ఇండియన్ ఉద్యోగులు తీసేసినటువంటి ఘటనలు కూడా చాలా ఉన్నాయి. మరి ఈ యొక్క ఎంటైర్ సినారియోలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తన మనసులో మాట నిజంగానే బయట పెట్టారా అన్న చర్చ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే 2 సార్లు అధ్యక్షుడిగా అధిరోహించారు అమెరికాని. కొంత దిగ్విజయంగా 2వ సారి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు ముచ్చటగా 3వ సారి కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నారా అనే ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. ఎందుకంటే జపాన్ పర్యటనకు ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ఆంతర్యం అదేనన్నదే ఇప్పుడు చర్చ యొక్క సారాంశం. అంటే ఇప్పుడు ప్రధానంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. అంటే వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త అయినటువంటి స్టీవ్ బానన్ తాజాగా ట్రంప్ 3వ దఫా పోటీపైన కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారంటే జపాన్ పర్యటనకు బయలుదేరే ముందు విమానం వద్ద మీడియా ఆయన్ని ఆ వ్యాఖ్యలపై ప్రశ్నించింది. అయితే దానికి ట్రంప్ స్పందిస్తూ కూడా 3వ సారి పోటీ చేయడం నాకు ఇష్టమే, నా వద్ద అత్యుత్తమ నెంబర్లు ఉన్నాయి అంటూ బదులిచ్చారు. అయితే ఆ వెంటనే ఇంకా ఆ విషయంపై నిజంగా ఆలోచించలేదు అని కూడా అన్నారు. కానీ ట్రంప్ తన తర్వాత రిపబ్లికన్ పార్టీ నడిపే నాయకులుగా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, అట్లాగే ఉపాధ్యక్షుడు JD వాన్స్ పేర్లను కూడా ప్రస్తావించారు. మా వద్ద గొప్ప నాయకులు కూడా ఉన్నారు అంటూ రూబియో వైపు చూపిస్తూ వాళ్ళలో ఒకరు ఇక్కడే ఉన్నారు అని కూడా చమత్కరించారు. అలాగే ఉపాధ్యక్షుడు JD వాన్స్ను కూడా ప్రశంసిస్తూ అవును JD అద్భుతంగా ఉన్నాడు, ఉపాధ్యక్షుడు గొప్పవాడు, వీళ్ళందరినీ ఎదుర్కొనేవారు ఉండరేమో అని కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2028 సంవత్సరంలో జరుగుతాయి. మరి అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి అధ్యక్ష పదవికి 2 సార్లు మాత్రమే ఎన్నిక కావచ్చు. మరి 3వ సారి పోటీ చేయడం ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అక్కడ నిబంధనల ప్రకారం. అయితే స్టీవ్ బానన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్ 2028లో 3వ సారి అధ్యక్షుడిగా అవుతారు, దీనికి ఒక ప్రణాళిక ఉంది, కఠినమైనటువంటి అడ్డంకే ఉన్నా దాన్ని అధిగమించే మార్పులు కూడా ఉన్నాయి అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్రమైనటువంటి సంచలనం రేపుతున్నాయి. అంటే 2016లో 2024లో ట్రంప్ విజయం సాధించారు, వచ్చేసారి కూడా సాధించగలరని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ఆధారితంగానే ఇప్పుడు డిబేట్ అంతా స్టార్ట్ అయింది. అంటే గతంలో ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అమెరికాకు 4 పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే 1951లో రాజ్యాంగానికి 22వ సవరణ అంటే 22nd అమెండ్మెంట్ ద్వారా రాటిఫై కూడా చేశారు. మరి ట్రంప్ 3వ సారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఖచ్చితంగా అమెరికా రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలంటే అత్యధిక రాష్ట్రాల ఆమోదం కూడా చాలా కీలకం. ఇది ఖచ్చితంగా రాజకీయంగా చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా ట్రంప్ అనుకుంటే ఖచ్చితంగా సాధించగలరు. ఎందుకంటే కక్ష సాధించే ధోరణి అయింది. ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలని కొంత ప్రెజరైజ్ చేసి ఆ యొక్క అమెండ్మెంట్ని మార్చే సత్తా ఖచ్చితంగా ట్రంప్కు ఉంది. ఇదేమి ట్రంప్ ఏదన్నా సాధించగలడు కాబట్టి ఖచ్చితంగా అంతర్జాతీయంగా ఇప్పుడున్నటువంటి వ్యవహారంలో ట్రంప్ నేనే సుప్రీం పవర్ అని అనుకుంటున్నటువంటి
ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అది చేసుకోగలుగుతాడు కూడా. ఇది ఖచ్చితంగా ప్రస్తుతం సాధ్యపడే అవకాశాలు కూడా ఉన్నాయనే విశ్లేషణలు ఉన్నాయి, లేవనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. కానీ స్టీవ్ బానన్ అట్లాగే ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసేలా ఉన్నా న్యాయపరంగా అవి అమల్లోకి రావడం అసాధ్యంగా కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ మలేషియా నుంచి జపాన్ చేరుకున్నారు. సోషల్ ట్రూత్లో కూడా ఈ మేరకు మలేషియా అద్భుతమైనటువంటి ఒక దేశం, ముఖ్యమైనటువంటి వాణిజ్య ఒప్పందాలు, రేర్ ఎర్త్ డీల్స్ సంతకం కూడా చేశామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా థాయిలాండ్ మరియు కంబోడియా మధ్య కూడా శాంతి ఒప్పందం కుదిరింది, యుద్ధం లేదు, కోట్లాది ప్రాణాలు రక్షించబడ్డాయని, ఇది చేయడం గౌరవంగా ఉందని ఇప్పుడు జపాన్కు బయలుదేరా అని కూడా ఆయన పోస్ట్ చేశారు. సో ఇట్లా చూసుకుంటే ట్రంప్ యొక్క హిడెన్ ఎజెండా బయటపడుతుంది. అంటే ఆయన మూడోసారి ఖచ్చితంగా అధ్యక్షుడు అవ్వాలనే ఉద్దేశం బయటకు వచ్చింది. అట్లాగే ఆయన మరి దీన్ని ఏ విధంగా సాధించగలరనేది భవిష్యత్ కాలం నిర్ణయించాలి. కానీ ఆయన కాకపోయినా ఆయనలో ఉన్నటువంటి కోటరీలో మనుషుల్ని కొంత చేసే దిశగా, అంటే ఆయన పార్టీ రిపబ్లికన్ పార్టీ మూడోసారి మళ్ళీ గద్దెనెక్కేలాగా ఆయన ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు అమెరికన్లందరికీ కూడా ట్రంప్ కొంత ఎవరు ఊహించినటువంటి విధంగా, అంటే ఇతర దేశాలను దెబ్బకొడతా, అమెరికాలో ఒక రకమైనటువంటి ద్వేషం నింపుతా, అమెరికన్లలో కూడా ప్రాంతీయ భావం రెచ్చగొట్టి వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చేలాగా చేసి ఇప్పుడు అమెరికన్లు ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అని అనే ఆయన పేరే తలుచుకునేలాగా చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇతరుల మీద ద్వేషం నింపడంలో కూడా సక్సెస్ సాధించారు ట్రంప్ అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ట్రంప్ మూడోసారి స్కెచ్ ఏ విధంగా ఆయన ఇంప్లిమెంట్ చేస్తారో వెయిట్ చేసి చూద్దాం. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.